హలో నమస్తే, వెల్కమ్ టు మీ ఫేవరెట్ అదిరేటి రుచులు ఫుడ్ ఎక్స్ప్రెస్. ఈరోజు నేను ఒక వినూత్నమైన కర్రీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే మునక్కాయ వేపుడు. ములక్కాయ పులుసు చేస్తాం, ములక్కాయ పప్పుచారులు వేస్తాం, ములక్కాయ ఎగురు చేస్తాం, కానీ ములక్కాయ వేపుడు అరుదుగా చేస్తాము. కానీ ఇవాళ ఆ అద్భుతమైన వేపుడిని మీరు మిస్ అవ్వకుండా నేను చేసేస్తున్నాను, చూసేయండి. దీనికోసం ముందు నేను ఒక చిన్న కప్పుతో తీసుకున్న వాటర్, అంతే, జస్ట్ 1 కప్. అందులోకి ఒక 4 ములక్కాయలు వేసేస్తున్నాను. ఇది మంచిగా ఇంట్లో కాసిన ములక్కాయలు, మీడియం సైజు, మరీ ముద్రువి కాదు. ఇట్లా తడి పొడిగా మునిగేటట్టు, మునక్కాయ పూర్తిగా మునగలేదు చూసారా, ఇట్లా చేసి మూత పెట్టేసి సిమ్లో ఉంచేస్తాను. సో దట్ ఏంటంటే ములక్కాయలో వాటర్ తీయకుండా ఆ వాటర్తోనే ఉడుకుద్ది. ఆ వాటర్ అడిగేంతేంత వరకు మునక్కాయని ఉడకనివ్వాలి. దీనికి దాదాపు 10 నుంచి 12 నిమిషాలు టైం పడుతుంది. మూత పెట్టేస్తున్నాం, సిమ్ చేసేస్తున్నాం. ఇదిగోండి, ములక్కాయలు ఆరామ్సే ఉడుకుతున్నాయి. ఆ నీళ్ళు అయిపోయేదాకా ఉడకనివ్వండి. ఇది ఒక పక్కన ఉడుకుతుంటే ఇదిగోండి మీడియం సైజు ఉల్లిపాయలని ఇట్లాగా ఈ 6 సన్నగా పొడుగ్గా చిలికలు చేసుకొని వద్దాం. మొత్తానికి మనం మునక్కాయలో వచ్చిన వాటర్ కానీ, మునక్కాయ ఉడికిన వాటర్ కానీ ములక్కాయలోనే ఇంకిపోయేటట్టు చేస్తున్నాం, అంతే. చక్కగా ఇట్లాగా ములక్కాయలు అటు ఉడికినాయి. నాకు కరెక్ట్గా 12 నిమిషాలు పట్టింది. ఇదిగోండి మొత్తం విడిపోయి మంచిగా ఉడికింది. నేను ఇప్పుడు ఇది పక్కకు పెట్టుకుంటున్నాం. అండ్ మనం ఏదైతే ఫ్రై చేసుకుందాం అనుకున్నామో ఆ కడాయి పెట్టేసాను. ఇందులోకి ఒక 4 to 5 టీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకుంటున్నాను. ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, వెరీ లిటిల్, 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, అండ్ మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పొడుగ్గా కట్ చేసాం కదా, ఆ ఉల్లిపాయలు వేసేసి ఈ ఉల్లిపాయల్ని మంచిగా లైట్ గోల్డెన్ షేడ్ వచ్చేదాకా ఫ్రై చేద్దాం. హాఫ్ టీ స్పూన్ పసుపు వేసేస్తున్నాను. 1.5 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. ఈ ఉప్పు పసుపు తగిలిన తర్వాత ఇంకా మంచిగా వేగుతాయి. నేను 1 టీ స్పూన్ ఫుల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత 1 నిమిషం పాటు వేగనివ్వండి. వేగిన తర్వాత ఇప్పుడు నేను ఇదే ఆయిల్లో 2 టీ స్పూన్స్ ఆఫ్ కారం వేసేస్తున్నా. కారం ఎవరి రుచికి తగ్గట్టు వాళ్ళు వేసుకోండి. అండ్ 1 టీ స్పూన్ ఫుల్ ధనియాలు జీలకర్ర పొడి వేస్తున్నా. 2 టీ స్పూన్స్ ఎండు కొబ్బరి పొడి, అండ్ ఒక 5-6 పచ్చిమిరపకాయలు ఇలా చిన్నగా ముక్కలు కోసుకుని ఇవన్నీ వేసి ఒక్కసారి ఇలా కదిపి, అంటే ఉల్లిపాయలు అన్నీ కలిసేటట్టు కదిపి, మనం ఉడకపెట్టుకొని ఉన్న మునక్కాయలు ఉన్నాయి కదా, అవి ఇలా వేసేయండి. అండ్ ఇప్పుడు టోటల్ సిమ్ చేస్తున్నాను నేను. ఫ్లేమ్ ఇప్పటిదాకా మీడియం ఫ్లేమ్లో ఉంది. ఇలా మొత్తం కలుపుకుంటూ కొద్దిగా నీళ్ళు చల్లండి ఇట్లా. ఈ టైంలో ఈ ములక్కాయలని ఉల్లిపాయలని కలిపి లో ఫ్లేమ్ మీద ఇదిగోండి ఇట్లా లిడ్తో కవర్ చేసి సిమ్లో ఒక 2 మినిట్స్ పాటు మగ్గనివ్వండి. మన 2 నిమిషాలు ఉడకటం అయిపోయింది. ఇప్పుడు పర్ఫెక్ట్ టెక్స్చర్ వచ్చింది చూడండి. అండ్ మళ్ళీ ఫ్రై అవ్వటం స్టార్ట్ చేసింది. ఇంతకంటే ఎక్కువ ఉడికితే మునక్కాయ విరిగిపోతుంది, మీకు తెలుసు కదా. టెండర్ ఉన్న మునక్కాయలు ఇట్లాగా సపరేట్ అయిపోతాయి. ఈ టైంలో ఒకసారి ఉప్పు చూడండి. నాకు సరిపోయింది. చక్క ఫుల్ ఆఫ్ కొత్తిమీర వేసేస్తున్నాను. నాకు ఉప్పు పర్ఫెక్ట్గా సరిపోయింది. నేను బంద్ చేస్తున్నా. అద్భుతమైన న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్నాయండి ములక్కాయలో. వెరీ గుడ్ ఫర్ హెల్త్. ఏదో విధంగా దీన్ని తినటం వల్ల మనం హై ఫైబర్ సోర్స్ ఇందులో, అండ్ ఐరన్ కాల్షియం మోతాదు చాలా ఎక్కువ ఉంటుంది, విచ్ హెల్ప్స్ ఇన్ మన బోన్ స్ట్రెంగ్త్కి. సో ఇదండి మన అద్భుతమైన మునక్కాయ వేపుడు. జనరల్గా ములక్కాయలు 1 కాయ 2 కాయలు సాంబార్లో వేస్తే అది ఎట్టుపోతుంది ఎవరికి అర్థం కాదు. సో ఇలా వేపుడు చేసుకొని తినటం వల్ల ఇందులో 4-5 ములక్కాయలు ఉన్నాయి. ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ మునక్కాయ తినడానికి అవకాశం ఉంటుంది, అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. మీరు ఒక్కసారి ఇది ట్రై చేస్తారని ఆశిస్తూ మరొక అద్భుతమైన రెసిపీతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, బాయ్, నమస్తే. మీ అదిరేటి రుచులు ఫుడ్ ఎక్స్ప్రెస్.